Good morning, students. Today's concept is X-ray diffraction, X-కిరణ వివర్తనము. అలాగే బ్రాగ్స్ లా, బ్రాగ్ సమీకరణం. ఈ రెండు టాపిక్స్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఎక్స్రే డైఫ్రాక్షన్ గురించి చూద్దాము. సో ఎక్స్రే డైఫ్రాక్షన్ అనగానే ఎక్స్రేస్ని రాంజెంట్ అనే సైంటిస్ట్ కనిపెట్టినప్పటికీ లవే ఏం చేశాడంటే ఎక్స్రేస్ అనేవి డైఫ్రాక్ట్ అవుతాయి. ఒక క్రిస్టల్ గుండా మనం ఎక్స్రేస్ని పంపించినప్పుడు ఆ ఎక్స్రేస్ అనేవి డైఫ్రాక్ట్ అవుతాయి అని చెప్పడం జరిగింది. సో ఇవి ఎక్స్రేస్ డైఫ్రాక్ట్ అవుతాయి అంటే డైఫ్రాక్షన్ అంటే వివర్తనము. ఏదైనా ఒక స్ఫటికం మీద పడినప్పుడు ఎక్స్ కిరణాలు అనేవి వివర్తనాన్ని కలిగి ఉంటాయి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ ఎక్స్ కిరణాలకి తక్కువ తరంగ దైర్ఘ్యము అంటే 0.1 యాంగ్స్ట్రామ్ నుంచి 100 యాంగ్స్ట్రామ్స్ వరకు మనకి తరంగ దైర్ఘ్యం అనేది ఉంటుంది. అంటే చాలా తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటాయి. అలాగే ఇవి విద్యుదయస్కాంత తరంగాలు అని చెప్పి ఎక్స్ కిరణ వివర్తనంలో మనకి చెప్పడం జరిగింది. సో ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్లో మనం ఎక్స్పెరిమెంటల్గా చూసినప్పుడు ఈ ఎక్స్రేస్ని మనం S1 S2 అనే ఇక్కడ రెండు స్లిట్స్ అరేంజ్ చేసాము. ఇదొక స్లిట్, ఇది S2 అనేది ఇంకొక స్లిట్. ఈ రెండు స్లిట్స్ ద్వారా మనం నేరో బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ మనకి రావడం కోసం ఈ రెండు స్లిట్స్ ద్వారా పంపించి మనం ఇక్కడ ఒక క్రిస్టల్ తీసుకున్నాము. ఈ క్రిస్టల్ NaCl క్రిస్టల్. దీని గుండా మనకి వెళ్ళేలాగా చేసినప్పుడు మనకి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ P అనే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద మనకి ఎక్స్రేస్ అనేవి సెంట్రల్ స్పాట్ అలాగే సిరీస్ ఆఫ్ స్పాట్స్ అరేంజ్డ్ ఇన్ డెఫినెట్ ప్యాటర్న్లో మనకి సిరీస్ ఆఫ్ స్పాట్స్ అనేవి అలాగే సెంట్రల్ స్పాట్ అలాగే సిరీస్ ఆఫ్ స్పాట్స్ అనేవి డెఫినెట్ ప్యాటర్న్లో అరేంజ్ అయి ఉండడం అనేది జరిగింది. సో ఈ ప్యాటర్న్నే మనం ఏమని పిలుస్తామంటే లవే ప్యాటర్న్ అని పిలుస్తాం. సో మనకి అలాగే ఈ లవే ప్యాటర్న్లో మనకి లవే ఏమని ప్రూవ్ చేశాడంటే ఎక్స్రేస్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అలాగే మనకి 2 పాయింట్స్ గురించి ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లవే స్పాట్ ఎక్స్పెరిమెంట్లో. సో ఇవేంటంటే ఎక్స్రేస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ వేవ్ లెంత్, తక్కువ తరంగ దైర్ఘ్యము అలా కలిగిన విద్యుదయస్కాంత తరంగాలు అని చెప్పడం జరిగింది. ఎక్స్రేస్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ వేవ్ లెంత్ కలిగిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్స్రేస్ అనేవి. సో అలాగే మనం తీసుకున్న క్రిస్టల్ ఏదైతే ఉందో ఆ క్రిస్టల్లో ఉన్న యాటమ్స్ అనేవి కూడా 3 డైమెన్షనల్ లాటిస్లో అరేంజ్ అయి ఉంటాయి అని చెప్పడం జరిగింది. ద యాటమ్స్ ఇన్ ద క్రిస్టల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రెగ్యులర్ 3 డైమెన్షనల్ లాటిస్. ద యాటమ్స్ ఇన్ ద క్రిస్టల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రెగ్యులర్ 3 డైమెన్షనల్ లాటిస్. అలాగే ఎక్స్రేస్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ వేవ్ లెంత్. ఈ 2 పాయింట్స్ గురించి ఈ ఎక్స్పెరిమెంట్లో లవే చెప్పడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ బ్రాగ్స్ లా, బ్రాగ్ సమీకరణం. ఈ బ్రాగ్ సమీకరణంలో మనం ఏం నేర్చుకుంటామంటే ముందుగా మనం ప్లేన్స్ తీసుకున్నాము. ప్లేన్ 1, ప్లేన్ 2, ప్లేన్ 3. ఇలా ప్లేన్స్లో మనం ఒక క్రిస్టల్ యొక్క ప్లేన్స్ తీసుకుని ఆ ప్లేన్స్లో మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లేన్కి మధ్య డిస్టెన్స్ స్మాల్ d, అలాగే ఈ ప్లేన్కి మధ్య డిస్టెన్స్ స్మాల్ d అని అనుకున్నాము. అలాగే సపోజ్ మనం లాంబ్డా వేవ్ లెంత్ కలిగిన సన్నని ఎక్స్రేస్ని అంటే నేరో బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఇన్సిడెంట్ అపాన్ ద ప్లేన్ అట్ అన్ యాంగిల్ టీటా అనే లాంబ్డా అనే వేవ్ లెంత్ కలిగిన ఎక్స్రేస్ని తీసుకుని టీటా అనే యాంగిల్ చేస్తూ ఇన్సిడెంట్ అయ్యాయి అని మనం అనుకుంటే మనకి యాక్చువల్గా ఈ క్రిస్టల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది యూనిటీగా ఉండడం వల్ల అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి 1 అవ్వడం వల్ల
మనకి యాటమ్స్ అనేవి యాటమ్స్ దగ్గర మనకి రిఫ్లెక్ట్ అయిన బీమ్ ఏదైతే ఉందో ఆ బీమ్ ఆల్ డైరెక్షన్స్లో మనకి రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో హెన్స్ దెర్ ఈజ్ ప్రాక్టికలీ నో బెండింగ్ ఆఫ్ రేస్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్ వన్ క్రిస్టల్. ఒక క్రిస్టల్లోంచి మనకి బెండ్ అయ్యి ఎంటర్ అయ్యే రేస్ కానీ అలాగే బెండ్ అయ్యి లీవ్ అయ్యే రేస్ కానీ ఏమీ ఉండవు అనమాట. అంటే వంగి మనకి చొచ్చుకుని వెళ్ళడం కానీ వంగి బయటికి వెళ్ళే రేస్ కానీ ఏమీ ఉండవన్నమాట. సో దానివల్ల మనకి కండిషన్ ఫర్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ఏంటంటే ఇన్ ఫేజ్లో ఉంటాయి అని చెప్తాము. అలాగే పాత్ డిఫరెన్స్ పదభేదం అనేది మనకి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్కి ఈక్వల్ అవుతుంది అని మనం చెప్తామన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ ఫిగర్లో చూపించినట్టుగా మనం 3 ప్లేన్స్ తీసుకున్నాం. ప్లేన్ 1, ప్లేన్ 2, ప్లేన్ 3 అనేవి. సో దాని మీద మనకి ఆ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అనుకున్నాం, స్మాల్ డి. అలాగే ఈ ప్లేన్కి మధ్య డిస్టెన్స్ కూడా స్మాల్ డి. అంటే ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. దాన్నే స్మాల్ డి అనుకున్నాము. ఇప్పుడు నేను ఒక రేని కన్సిడర్ చేశాను. అది పిఏ అనే రే. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పిఏ అనే రే ఏ అనే యాటమ్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యి ఏ అనే యాటమ్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయింది. ఏ డైరెక్షన్లో అంటే ఏఆర్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అయింది. మనకి ఇంకొక రే తీసుకున్నాను నేను, క్యూబీ అనే రే బి అనే పాయింట్ దగ్గర నుంచి బిఎస్ డైరెక్షన్లో మనకి రిఫ్లెక్ట్ అయింది. సో ఈ 2 రేస్ మనకి రిఫ్లెక్ట్ అయ్యాయి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఏ అనే పాయింట్ దగ్గర నుంచి నేను 2 పెర్పెండిక్యులర్ లైన్స్ గీసాను. ఏసీ డైరెక్షన్లోను ఏడీ డైరెక్షన్లో 2 పెర్పెండిక్యులర్ లైన్స్ గీసినప్పుడు మనకి పాత్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే పాత్ డిఫరెన్స్ ఏసీ మనం గీసాము, అలాగే ఏడీ కూడా 2 పెర్పెండిక్యులర్ లైన్స్. మనకి ఈ 2 రేస్ ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిన రేస్ మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ అలాగే బీసీ అలాగే బీడీ అనేది, అంటే బీసీ ప్లస్ బీడీ అనేది పాత్ డిఫరెన్స్. పదభేదం అనేది బీసీ ప్లస్ బీడీగా చెప్తాము. మనకి ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా మనకి ఏవైతే పాత డిఫరెన్స్ 2 రిఫ్లెక్టెడ్ వేవ్స్ మధ్య పాత డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నాం, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో బీసీ ప్లస్ బీడీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఎన్ ల్యాండాకి ఈక్వల్ అవుతుంది. బీసీ ప్లస్ బీడీ అనేది ఎన్ ల్యాండాకి ఈక్వల్ అవుతుంది. బీసీ ప్లస్ బీడీ అనేది ఎన్ ల్యాండాకి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఫిగర్లో చూపించినట్టుగా మనకి ట్రయాంగిల్ ఏడిబి, ట్రయాంగిల్ ఏడిబి ఈ ట్రయాంగిల్లో చూస్తే బీడీ కావాలని మనకి బీసీ బీడీలు క్యాలిక్యులేట్ చేయాలంటే ట్రయాంగిల్ ఏబిడి తీసుకోవాలి, అలాగే ట్రయాంగిల్ ఏసీబీ తీసుకోవాలి, ఆర్ ఏబీసీ. ట్రయాంగిల్ ఏడిబి ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటాము, అలాగే ట్రయాంగిల్ ఏసీబీ అనేది రెండో ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ని బట్టి మనం బీసీబీడీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిడి ఆర్ ఏడిబి తీసుకున్న సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి బీడీ బై ఏబీ అవుతుంది. అంటే ఏబీ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ, డి అనే డిస్టెన్స్. అంటే డి మనకి కావాల్సింది ఏంటి, బీడీ వాల్యూ కావాలి. బీడీ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, స్మాల్ డి ఇంటూ సైన్ టీటా అవుతుంది. స్మాల్ డి ఇంటూ సైన్ టీటా అవుతుంది. సో అలాగే మనం ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాము. మనకి బీడీ వాల్యూ వచ్చింది, మనకు కావాల్సింది ఇంకా బీసీ వాల్యూ వస్తే మనం అనుకున్న పాత డిఫరెన్స్ భేదం ఏదైతే ఉందో దాన్ని మనం రాబట్టగలుగుతాం. సో ఏబిసి తీసుకుంటే మనకి ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ కూడా సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్.
సో సైన్ టీటా ఈక్వల్ టు బీసీ బై ఏబీ అవుతుంది. బీసీ బై ఏబీ. ఏబీ అనేది ఎంత డిస్టెన్స్ ఉంది, దీని మధ్య డిస్టెన్స్ స్మాల్ డి ఇక్కడ చెప్పుకున్నాం. సో దీన్ని బట్టి బీసీ ఈక్వల్ టు స్మాల్ డి ఇంటూ సైన్ టీటా అవుతుంది. ఇందాక కూడా మనకి ఏమొచ్చింది, స్మాల్ డి ఇంటూ సైన్ టీటా, డి సైన్ టీటా ప్లస్ డి సైన్ టీటా దట్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. ఇక్కడ చూద్దాము, బీసీబీడీ వాల్యూ ఎంత వచ్చేమా, డి సైన్ టీటా వచ్చింది, అలాగే బీడీ వాల్యూ కూడా డి సైన్ టీటా వచ్చింది. సో ఈ రెండింటిని కలిపితే డి సైన్ టీటా ప్లస్ డి సైన్ టీటా ఈక్వల్ టు ఎన్ ల్యాండా, 2d సైన్ టీటా ఈక్వల్ టు ఎన్ ల్యాండా, వేర్ ఎన్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. అలాగే ఎన్ ల్యాండా ఈక్వల్ టు 2d సైన్ టీటా, దేర్ఫోర్ ఎన్ ల్యాండా ఈక్వల్ టు 2d సైన్ టీటా. మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా మనకి రిఫ్లెక్ట్ అయిన వేవ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇన్ ఫేజ్లో ఉంటాయి, అలాగే వాటి మధ్య పాత్ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అనుకున్నాం, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్, నథింగ్ బట్ ఎన్ ల్యాండాకి ఈక్వల్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో దీన్ని ఏమని పిలుస్తామంటే బ్రాగ్స్ ఈక్వేషన్ అని చెప్తాం. ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్లోనూ మనకి, అందుకే మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా క్రిస్టల్లో మనం ఏదైతే క్రిస్టల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఈ యూనిటీకి ఈక్వల్ అవ్వడం వల్ల మనం తీసుకున్న బీమ్ ఏదైతే ఉందో అది అన్ని డైరెక్షన్స్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి దాని ప్రకారంగా మనం ఎన్ ల్యాండా ఈక్వల్ టు 2d సైన్ టీటా అనేది రాబట్టగలిగాం. సో ఈ ఈక్వేషన్ని ఏమని పిలుస్తామంటే బ్రాగ్ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ మనకి ఏదైతే ఉందో ఇంటెన్స్ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ అయ్యాయో అవి ఎలా మనం అబ్టైన్ చేయగలుగుతామంటే, ఎలా పొందగలుగుతాము అంటే, ఫస్ట్ మ్యాక్సిమా కావాలి అంటే మనకి ఇక్కడ ఎన్ ఈక్వల్ టు, ఈ ఈక్వేషన్లో మనకి ఎన్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ల్యాండా ఈక్వల్ టు 2d సైన్ టీటా. సో ఫస్ట్ మ్యాక్సిమా కాబట్టి సైన్ టీటా 1 అనుకుంటే సైన్ టీటా 1 ఈక్వల్ టు ల్యాండా బై 2d. అలాగే ఈ ఈక్వేషన్లో మనకి ఎన్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ టీటా 2 ఈక్వల్ టు 2 ల్యాండా బై 2d. అలాగే సైన్ టీటా 3 ఈక్వల్ టు 3 ల్యాండా బై 2d. ఇలా మనం మ్యాక్సిమం ఇంటెన్స్ రిఫ్లెక్షన్స్కి మ్యాక్సిమాస్ని మనం కనుక్కోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ బ్రాగ్స్ లా. ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ అనేది షార్ట్లో అడిగే అవకాశం ఉంటుంది. అలాగే బ్రాగ్స్ లా కూడా మీకు ఈ బ్రాగ్స్ లా అలాగే బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఈ రెండు కలిపి ఎస్ఏలో వచ్చే అవకాశం ఉంటుంది. విడివిడిగా అయితే మీకు బ్రాగ్స్ లా మాత్రమే అయితే 5 మార్క్స్కి, బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనేది ఒక్కొక్కసారి అదొకటే కూడా మీకు ఎస్ఏలో అడిగే అవకాశం ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.